సాక్ష్యమిచ్చేదా మన స్వామి యేసు దేవుడంచు సాక్ష్యమిచ్చేదా సాక్ష్యమిచ్చేదా మన స్వామి యేసు దేవుడంచు సాక్ష్యమిచ్చేదా సాక్ష్యమనగ గనిన వినిన సంగతులను తెలుపుటై సాక్ష్యమనగ కనిన వినిన సంగతులను తెలుపుటై సాక్ష్యమిచ్చు కొరకు నన్ను స్వామి రక్షించినంచు సాక్ష్యమిచ్చేదా మన స్వామి యేసు దేవుడంచు సాక్ష్యమిచ్చేదా దిక్కు దశయులేని నన్ను దేవుడెంతో కనికరించి దిక్కు దశయులేని నన్ను దేవుడెంతో కనికరించి మక్కువతో నాకు నెట్లు మనశ్శాంతినిచ్చినాడు సాక్ష్యమిచ్చేదా మన స్వామి యేసు దేవుడంచు సాక్ష్యమిచ్చేదా జనుల రక్షణ భారమున పైని గలదు పల్లెటూళ్ళ జనుల రక్షణ భారమున పైని గలదు పిల్లలకును పెద్దలకును ప్రేమతో నా స్వానుభవము సాక్ష్యమిచ్చేదా మన స్వామి యేసు దేవుడంచు సాక్ష్యమిచ్చేదా బోధ చేయలేను వాదములకు బోను నాకదేల బోధ చేయలేను వాదములకు బోను నాకదేల నాదుడేసు ప్రభును గూర్చి నాకు తెలిసినంత వరకు సాక్ష్యమిచ్చేదా మన స్వామి యేసు దేవుడనుచు సాక్ష్యమిచ్చేదా పాపులకును మిత్రుడంచు ప్రాణముసగి లేచెనంచు పాపులకును మిత్రుడంచు ప్రాణముసగి లేచెనంచు పాపముల క్షమించునంచు ప్రభుని విశ్వసించుడంచు సాక్ష్యమిచ్చేదా మన స్వామి యేసు దేవుడనుచు సాక్ష్యమిచ్చేదా నా అనుభవం సాక్ష్యమిచ్చేదా నాడు నేడు అనే కార్యక్రమం గురించి ఈ రోజున దేవుని దయతో 38వ ఎపిసోడ్లో నా 59 ఏళ్ల అనుభవంలో నాకు 333 మంది మనుషులు మాటను సపోర్ట్ చేసిన వారిలో 38వ మాటను మాట్లాడిన వారిని గురించి అలాగే మొదటి పార్ట్లో దేవుని వాక్యం తెలుసుకున్న 7గురు మాట్లాడి 7 మాటల గురించి రెండవ పార్ట్లో దేవుని వాక్యం తెలియనప్పుడు 7 రకాల కష్టఫలాల గురించి 7 అనుభవ సాక్ష్యముల గురించి మూడవ పార్ట్లో దేవుని వాక్యంతో సంబంధం కలిగి 30 ఏళ్లుగా 7 మాటలతో 7 రకములుగా 1000 స్తోత్రములు చెల్లించడం గురించి ప్రతిరోజు సాయంత్రం 7 గంటల నుండి 7 గంటల 30 నిమిషాల వరకు మోక్ష మార్గం టీవీ ఛానల్స్లో యూట్యూబ్ ఛానల్స్లో 333 ఎపిసోడ్లలో దేవునికి 1000 స్తుతి స్తోత్రములు చెల్లించడం గురించి మీ అందరికీ చెప్పబోతున్నాను. ముందుగా మొదటి పార్ట్లో 7గురు మాట్లాడే మాటలలో మొదటి మాట 1965లో నాడు నిరుపేదలైన డైలీ కూలీలు ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో కొన్ని పల్లెటూర్లలో అన్ని మతాలలో అన్ని కులాలలో ఉండే నిరుపేదలైన వారు డైలీ రోడ్డు ప్రక్కన
జ్యూస్ షాప్ పెట్టి జ్యూస్ అమ్ముకుంటూ బ్రతికి అటువంటి నిరుపేదలను నేను చూడటం జరిగింది. అలాగే 2024 సంవత్సరంలో నేడు నిరుపేదలైన వారసులు పట్టణాలలో ఫారిన్ కంట్రీస్లో పనులు చేస్తున్నారు. ప్రభుత్వ పథకాలు వస్తున్నాయి. గ్రామాలకు దత్తత తీసుకుంటున్న వారికి, అలాగే మాటలు సపోర్ట్ చేసిన వారికి మనం ఎప్పుడు కూడా కృతజ్ఞతలు చెల్లించాలి. అలాగే రెండవ మాట, 1965లో నాడు వారు ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో కొన్ని పల్లెటూళ్ళలో అన్ని మతాలలో అన్ని కులాలలో ఉండే నిరుపేదల పిల్లలు చదువుకునే స్తోమత లేక బాల కార్మికులుగా ప్రతి రోజు ఇటుక పనులు, ఇటుకలు చేయటం, ఇటుకలు మోయటం, ఇటుకలు కాల్చటం, అటువంటి పనులు చేయటం నేను చూడటం జరిగింది. 2024 సంవత్సరంలో నేడు నిరుపేదల పిల్లలు చదువుకోవడానికి ప్రభుత్వ పథకాలు వస్తున్నాయి. తల్లిదండ్రులు అప్పులు చేసి చదివిస్తున్నారు, లేదా ఫారిన్ కంట్రీస్లో చదవడానికి బ్యాంకుల లోన్లు తీసుకుని ప్రతి నెల ఈఎంఐ కట్టేలాగా చదివిస్తున్న వారికి మనందరము కృతజ్ఞతలు చెల్లించాలి. మూడవ మాట, 1965లో నాడు ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో కొన్ని పల్లెటూళ్ళలో ఉండే అన్ని మతాలలో అన్ని కులాలలో ఉండే నిరుపేదలైన వృద్ధులకు, విధవరాండ్రులను, మరి ఆ కుటుంబంలో ఉన్నటువంటి చిన్న కొడుకు మరి సరిగ్గా భోజనం పెట్టక, సరైన బట్టలు కొనక, దిక్కు తోచని స్థితిలో ఉండేవారిని అనాథాశ్రమంలో పెట్టేవారు ప్రభుత్వ పథకాలు లేనప్పుడు. 2024లో నేడు వృద్ధులకు, వికలాంగులకు, విధవరాండ్రులకు ప్రభుత్వ పథకాలు నెల వస్తున్నందున, వారికి పింఛన్లు వస్తున్నందున, చిన్న కొడుకు అయిన ఆ కొడుకు ఆ కుటుంబంలో వీరికి మంచి భోజనం పెట్టి మంచి బట్టలేసి మంచిగా చూస్తున్నారు. ఎందుకంటే వారికి ప్రభుత్వ పథకాలు వస్తున్నాయి కాబట్టి, పింఛన్లు వస్తున్నాయి కాబట్టి ఆ చిన్న కొడుకు అయిన కొడుకు మరి చూస్తున్నందుకు చిన్న కొడుకుకి నా ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. మరి నాలుగో మాట, 1965లో నాడు నిరుపేదలైన పుట్టుక క్రైస్తవులు ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో కొన్ని పల్లెటూరులో ఉండేవారు. ఒక ఆదివారం మాత్రమే చర్చికి వెళ్ళి మిగిలిన రోజులన్నీ ఆ పుట్టుక క్రైస్తవులు రోడ్డు ప్రక్కనే జ్యూస్ షాపులు పెట్టి జ్యూస్ అమ్ముకునే అటువంటి పరిస్థితి వారికి ఉండేది. మరి 2024లో నేడు పుట్టుక క్రైస్తవులు వారసులుగా పట్టణాలలో ఫారిన్ కంట్రీస్లో గొప్పగా ఉంటున్నారు, ఆశ్రయించబడ్డారు. తల్లిదండ్రులు మరి యొక్క కష్టే ఫలి వారు చేసిన గొప్ప ప్రార్థన ఫలితంగా తల్లిదండ్రులైన వారికి మనం ఎప్పుడూ కూడా కృతజ్ఞతలు చెల్లించాలి. మరి ఐదవ మాట, 1965లో నాడు నిరుపేదలైన పాస్టర్లు ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో కొన్ని పల్లెటూర్లలో ఉంటూ కష్టే ఫలితో చాలా పేదరికంలో ఉంటూ స్వార్థ సేవ చేసేవారు. నేడు అటువంటి పాస్టర్లు వారసులైనటువంటి నేడు పాస్టర్ వారసులుగా 3 రకాలుగా ఉంటున్నారు. మొదటి రకం, మరి పాస్టర్ వారసులు సంపాదించిన ఆస్తుల్లో పెద్ద చర్చిలు కడుతూ మంచిగా గొప్పగా కోటేశ్వరులకు ఆశీర్వదింపబడుతూ అనేక ఫంక్షన్ హాల్ అద్దెకు తీసుకుంటూ మరి టీవీలోను లైవ్ ప్రోగ్రాలు పెడుతూ గొప్ప మరి సువార్త పరిచయిస్తున్న పాస్టర్లు కొందరైతే, మరికొందరు పాస్టర్లుగా ట్రైనింగ్ అయ్యి అనేక చోట్లకు జీతాలుగా తీసుకునే పాస్టర్లుగా వెళుతూ ఆ సంఘాల్లో గొడవలు పెట్టి పాస్టర్లకు పడకుండా సంఘస్థులతో, సంఘ పెద్దలతో, శ్రేణ సమాజంతో అనేక గొడవలు పెట్టే పాస్టర్లుగా మరికొందరు పాస్టర్లు ఉంటున్నట్టుగా మనం చూస్తున్నాం. మరి మూడో రకం పాస్టర్లు చూసినట్లయితే ఇంకాను నిరుపేదల కుటుంబాలుగా సరైన భోజనం లేకుండా, సరైన బట్ట లేకుండా మరి కొండలలో, కోనలలో, అనేక పల్లెటూర్లలో నడుచుకుంటూ, వాహనాలు వెళ్ళని చోట నడుచుకుంటూ వెళ్ళి అనేక మంది ఇంకాను పాస్టర్లుగా సువార్త సేవ చేస్తున్న అటువంటి పాస్టర్లకు నా ప్రత్యేకమైన కృతజ్ఞత తెలియజేస్తున్నాను. మరి ఆరవ మాట, 1965లో నాడు నిరుపేదలైన సంఘస్థులు ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో కొన్ని పల్లెటూర్లలో దేవుణ్ణి ఆనుకుని సంఘ పెద్దలు, శ్రేణ సమాజము, సంఘస్థులు అందరూ కూడా కలిసి ఉండి మరి ప్రతి ఆదివారం వాళ్ళు వేసుకున్న బట్టలు చూసి ప్రతి ఒక్కరు కూడా వీరు చర్చికి వెళ్ళి వస్తున్నారు, వీరు క్రైస్తవులు అని గుర్తించేవారు. 2024 సంవత్సరంలో నేడు ప్రతి సంఘములో 7 రకాలుగా గొప్ప పరిచర్యలు, సంఘ పరిచర్యలు చేస్తున్నారు. అటువంటి పరిచర్యలలో మొదటిగా సంఘములో క్రైస్తవ కుటుంబాలు, సంఘస్థులు సంఘంలో ఒక రకంగా ఉండటం, వారి ఇంటిలో ఒక రకంగా ఎలా ఉంటున్నారో చూసినట్లయితే, మొదటిగా సంఘములో సంఘ పెద్దలుగా మంచి పేరు ఉంటుంది, కానీ వారింటిలో మావయ్యగా కోడలను బాధ పెడతాం, కూతురిని బాధ పెడతాం, మరి కొడుకుని బాధ పెడతాం, భార్యను బాధ పెడతాం. అటువంటి బుద్ధి బాగోలేదండి బ్రదర్ మీకు. అలాగే అన్ని సంఘములో శ్రేణ సమాజంలో ప్రార్థనలో పురాలుగా మంచి పేరు ఉంటుంది, కానీ వారింట్లో కోడలను బాధ పెట్టే అత్తగా, కొడుకుని
కూతుని బాధపెట్టే తల్లిగా, అల్లుడిని బాధపెట్టే అత్తగా, మనవల్ని మనవరాల్ని బాధపెట్టే నాయనమ్మగా, అమ్మమ్మగా ఉండటం మీ బుద్ధి బాగోలేదండి సిస్టర్. మూడవ రకం, సంఘంలో బైబిల్ చదవటంలో చాలా మంచి పేరు ఉన్నది, కానీ వారింటిలో వదినను, అన్నను, వదిన పిల్లలని, అలాగే అక్కను, తమ్ముడిని, తల్లిని, తండ్రిని బాధ పెట్టే బుద్ధే మీకు బాగోలేదండి సిస్టర్. నాలుగవ రకం, సంఘంలో గాయని గాయకురాలుగా పాటలు పాడటం మంచి పేరు ఉన్నది, కానీ మీ ఇంటిలోనే మీ అత్తను, మీ మామయ్యను, మీ మరిదిని, మీ బావను, మీ అక్కను, మీ చెల్లిని, మీ తల్లిని, మీ తండ్రిని, వీరందరినీ కూడా మీరు బాధపెట్టే బుద్ధే మీకు బాగోలేదండి సిస్టర్. మరి ఐదవ రకం, సంఘములో మీ చర్చిలో ట్రెజరర్గా మంచి పేరు ఉన్నది, కానీ మీ ఇంటిలో మీ భార్యను, పిల్లల్ని, కొడుకుని, కోడల్ని, మీ బంధువుల్ని అందరినీ బాధ పెట్టే బుద్ధి బాగోలేదండి బ్రదర్. ఏడవ రకం, మీ సంఘములో సంఘ పాస్టర్గా వాక్యం చెప్పి మంచి మంచి పిట్టకథలు చెబుతూ మంచి మంచి వాక్యం చెప్పే మంచి పేరు మీకు ఉన్నది పాస్టర్ గారు. అయితే మీ సంఘములో సంఘ పెద్దలతో, తోటి పాస్టర్లతో, శ్రేణ సమాజంతో, యవనస్తులతో, సంఘస్థులతో అందరితో మీరు గొడవలు పెట్టుకోవడం మీ బుద్ధి బాగోలేదండి బ్రదర్ పాస్టర్ గారు. అందుకే మీ నోటిని అదుపు చేయండి, అందుకే మీ మాటను పొదుపు చేయండి, మీ బుద్ధికి రక్షణ పొందండి. అప్పుడే మీ కుటుంబంలో సంతోషము, సమాధానంగా దీవించబడతారు. మరి ఏడవ మాట చూసినట్లయితే 1965లో నాడు నిరుపేదలైన క్రైస్తవ కుటుంబాలు ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో కొన్ని కుటుంబాలలో సంతోషంతో, సమాధానంతో ఆదివారం సంఘానికి వెళ్ళి స్తుతించి, మహింపరిచి, గణపరిచి తిరిగి సంతోషంతో, ఆనందంతో వచ్చేవారు. మరి 2024 సంవత్సరంలో నేడు క్రైస్తవ కుటుంబాలుగా, క్రైస్తవ వారసులుగా పట్టణాలలో, ఫారిన్ కంట్రీస్లో ఉంటున్నారు. 24 గంటలు దేవుని వాక్యం ఉంటున్నారు, లైవ్ ప్రోగ్రాలు చూస్తున్నారు, ఫోన్లు చేసి ప్రేయర్ చేయించుకుంటున్నారు, దశమ భాగాలు ఖచ్చితంగా ఇస్తున్నారు, అన్నీ ఇస్తున్నారు. కానీ కుటుంబంలో వారి సంతోషం లేదు, సమాధానం లేదు, సంపూర్ణమైన ఆరోగ్యం లేకుండా క్రైస్తవ కుటుంబాలు ఈ రోజుల్లో ఉంటున్నాయంటే ఒకే ఇంటిలో ఉంటున్న పెద్ద అక్క తమ్ముడిని కలిపేది మాట్లాడే మాట, ఒకే ఇంటిలో ఉంటున్న పెద్ద అక్క తమ్ముడిని విడదీసేది మాట్లాడే మాట, ఒకే ఇంటిలో ఉంటున్న రెండవ అక్కను తమ్ముడిని కలిపేది మాట్లాడే మాట, ఒకే ఇంటిలో ఉంటున్న రెండవ అక్కను తమ్ముడిని విడదీసేది మాట్లాడే మాట, ఒకే ఇంటిలో ఉంటున్న చిన్న అక్క తమ్ముడిని కలిపేది మాట్లాడే మాట, ఒకే ఇంటిలో ఉంటున్న చిన్న అక్కను తమ్ముడిని విడదీసేది మాట్లాడే మాట, ఒకే ఇంటిలో అందరినీ కలిపేది మాట్లాడే మాట, ఒకే ఇంటిలో అందరినీ విడదీసేది కూడా మాట్లాడే మాట. అందుకే బ్రదర్ సిస్టర్ మీ నోటిని అదుపు చేయండి, అందుకే బ్రదర్ సిస్టర్ మీ మాటను పొదుపు చేయండి, అందుకే బ్రదర్ సిస్టర్ మీ బుద్ధికి రక్షణ పొందండి. అప్పుడే మీ కుటుంబంలో సంతోషం, సమాధానంగా మీరు దీవించబడతారు. ఇప్పుడు ఒక స్తుతి గీతం విన్న తర్వాత రెండవ పార్ట్లో దేవుని వాక్యం తెలియనప్పుడు 7 రకాలుగా కష్టఫలి అనుభవ సాక్ష్యాల గురించి, అలాగే దేవుని వాక్యం తెలుసుకున్న నేను 30 ఏళ్లలో 7 మాటలతో 7 రకాలుగా దేవునికి 1000 స్తుతి స్తోత్రం చెల్లించడం గురించి మీ అందరికీ చెప్పబోతున్నాను. స్తోత్రం చెల్లింతుము, స్తుతి స్తోత్రం చెల్లింతుము, స్తోత్రం చెల్లింతుము, స్తుతి స్తోత్రం చెల్లింతుము. యేసునాథుని మేలులు తలంచి, యేసునాథుని మేలులు తలంచి స్తోత్రం చెల్లింతుము, స్తుతి స్తోత్రం చెల్లింతుము. సియోను మార్గములో పలు శోధనలు రాగా, సియోను మార్గములో పలు శోధనలు రాగా, సాతాన్ని జయించుటకు విశ్వాసమునిచ్చితివి, సాతాన్ని
విశ్వాసమునిచ్చితివి. స్తోత్రం చెల్లింతుము, స్తుతి స్తోత్రం చెల్లింతుము. సిలువను మోసుకొని సువార్తను చేపట్టి, సిలువను మోసుకొని సువార్తను చేపట్టి, యేసుని వెంబడింప ఎంత భాగ్యమునిచ్చితివి. యేసుని వెంబడింప ఎంత భాగ్యమునిచ్చితివి. స్తోత్రం చెల్లింతుము, స్తుతి స్తోత్రం చెల్లింతుము. రెండవ పార్ట్లో మొదటి అనుభవ సాక్ష్యం చూసినట్లయితే, నా 59 ఏళ్ల అనుభవంలో 333 మంది మాటను సపోర్ట్ చేసిన వారిలో 38వ మాటను మాట్లాడిన వారు పొలమూరి బుజ్జమ్మ, ఏలూరి బెన్నీ గారు, అన్నా వదిన. నాకు ఎంతో అనేక రకాల తెలివైన మాటలు చెప్పి మాటలు సపోర్ట్ చేసిన అన్నా వదినలకు నా ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. అలాగే ప్రభువును నిద్రించినటువంటి ఏలూరు దామోదరరావు గారికి పాదాభివందనాలు తెలియజేస్తున్నాను. రెండవ అనుభవ సాక్ష్యం 1987లో దేవుని వాక్యం తెలియనప్పుడు హైదరాబాదులో నిరుద్యోగ సమస్యతో సరైన భోజనం లేకుండా, మరి ఉద్యోగం లేకుండా, సరైన బట్ట లేకుండా అనేక చోట్ల తిరిగినప్పటికీ ఉద్యోగము దొరకలేని పరిస్థితి. మూడవ అనుభవ సాక్ష్యం 1988లో నాడు దేవుని వాక్యం తెలియనప్పుడు హైదరాబాదులో ఉద్యోగం లేక మరి తిరుగుతున్నప్పుడు, మరి యూసుఫ్ కూడా లేబర్ అడ్డపై ఒక ఆయన 55 రూపాయలు కూలికి పిలిచి ఇటాలియన్ పనిని నేర్చుకోవడానికి పనికి వెళ్ళడం జరిగింది. మరి పనికి వెళ్ళినప్పుడు నాకంటే సీనియర్ మేస్త్రులు, నాకంటే మరి పెద్ద మేస్త్రులు, నేను అక్కడ పని నేర్చుకుంటాను, వాళ్ళకంటే నాకు ఎక్కువ కూలి వస్తుందని నేను పట్టుకెళ్ళి అన్నం బాక్సులో అన్నమంతా తినేసి ఆ బాక్సులో మరి రాయలు నింపేవారు, ఇసుక నింపేవారు, పేడ నింపేవారు, కుక్క లీటర్ నింపేవారు, టాయిలెట్ వేసి కూడా పెట్టేవారు. అంతే మాత్రం కాకుండా మరి ఆకలితో ఆ పూటంతా పనిచేసి మరి తొందరగా ఇంటికి వెళ్తామన్నా కానీ సైకిల్ వేసుకెళ్ళిన ఆ 2 చక్రాలకి ఫినిష్తో ముందు చక్రం వెనక చక్రం పంచులు కూడా వేసుకోకుండా మరి ఫినిష్ పెట్టి రంధ్రాలు పెట్టేవారు. అందుకోసమే నడుచుకుంటూ వెళ్ళినప్పుడు అనేక రకాలుగా అనారోగ్యాలకి గురవడం జరిగింది. మరి 6వ అనుభవ సాక్ష్యం చూసినట్లయితే 1994లో మరి దేవుని వాక్యం తెలియనప్పుడు హైదరాబాదులో సరైన భోజనం మరి సరైన పోషణ లేనప్పుడు 7 రకాల అనారోగ్యాలు గురవడం జరిగింది. 7 రకాల అనారోగ్యాలలో రెండవ రకం అనారోగ్యం ఏంటంటే నా శరీరంలో స్కిన్ ఎలర్జీ రావడం వల్ల ప్రతిరోజు కూడా పెన్సిల్ ఇంజెక్షన్ చేసి ప్రతిరోజు కూడా మరి ట్యాబ్లెట్లు పెట్టుకుని ఆర్థిక సమస్యలతో, అనారోగ్యాలతో, మరి నిరోధక సమస్యతో బాధపడుతున్నప్పుడు మరి 7వ అనుభవ సాక్ష్యం చూసినట్లయితే 1994లో దేవుని దర్శనం, దేవుని వాక్యము, దేవుని స్వస్థత చిలువ దర్శనము నాకు జరగటం జరిగింది. ఆ చిలువ దర్శనం తెలుసుకున్న నేను 30 ఏళ్ళుగా దేవుని వాక్యాన్ని పట్టుకున్న నేను, దేవుని వాక్యం సంబంధం కలిగిన నేను 3వ పార్ట్లో దేవుని వాక్యాన్ని ఏ రకంగా స్తుతించానో చూసినట్లయితే యేసుక్రీస్తు సిలువపై 7 మాట్లాడే మాటకు ముందు ఆయన పొందిన బాధలు, గాయాలు, మరి దెబ్బలు చూసినట్లయితే 150 కేజీల బరువు, 15 అడుగుల ఎత్తు, 8 అడుగుల వెడల్పు, 350 మంది సైనికులు, 50 గుర్రపు రౌతులు, 3 సార్లు కింద పడిపోవటం, 5480 శరీరంపై గాయాలు, 17 తలలో లోతైన గాయాలు, 17 గంటల పాటు నీరులే ఉండటం, 150 వీపుపైన గాయాలు, 6.5 లీటర్లు రక్తం మన పాపాల కొరకు సిందించి సిలువపై మాట్లాడిన 7 మాటల్లో 2వ మాట లూకాసు వార్త 23వ అధ్యాయము 43వ వచనంలో, నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉందని నిశ్చయముగా నీతో చెప్పుచున్నాను. ఈ వాక్యము తెలుసుకున్న నేను మరి 3వ పార్ట్లో దేవుని వాక్యంతో సంబంధం కలిగి 7 మాటలతో 7 రకములుగా 1000 స్తోత్రాలు చెల్లించడం గురించి సాక్ష్యం ఏమిటంటే, మొదటి మాటతో దేవునికి ప్రతి ఉదయమున స్తుతించడం కొరకు పాత నిబంధన 39 గ్రంథముల నుండి 333 స్తుతించే వాక్యంలో 38వ స్తోత్రం దినవృత్తాంత గ్రంథము 2వ అధ్యాయం 6వ వచనము, ఆకాశములను మహాకాశములను పట్టజాలని వాడవైన దేవా మీకే స్తుతి స్తోత్రములు చెల్లించమని స్తుతించడం ద్వారా మీ కుటుంబంలో సంతోషం కలుగుతుంది. 2వ మాట దేవునికి
ప్రతి మధ్యాహ్నమున మయపరచుట కొరకు ప్రత్యేక పాఠ్యంలో 23 గ్రంథముల నుండి 333 స్తుతి వాక్యములో 38వ స్తోత్రం. మొదటి తిమోతి 3వ అధ్యాయము 16వ వచనం. ఆత్మ విషయమై నీతిపరుడని తీర్పు పొందిన దేవా, మీకే స్తుతి స్తోత్రం చెల్లించడం ద్వారా మీ కుటుంబంలో సమాధానం కలుగుతుంది. 3వ మాటతో దేవునికి ప్రతి సాయంత్రం గణపరచడం ద్వారా సువార్త పాఠ్యం 4 గ్రంథంలో నుండి 333 స్తుతి వాక్యంలో 38వ స్తోత్రం. మత్తయి సువార్త 9వ అధ్యాయం 27వ వచనం. దావీదు కుమారుడైన దేవా, మీకే స్తుతి స్తోత్రం చెల్లించమని గణపరచడం ద్వారా మీ కుటుంబంలో సంతోషము, సమాధానము, సంపూర్ణమైన ఆరోగ్యంగా మీరుంటారని నా అనుభవం సాక్ష్యం ఇస్తున్నాను. 4వ మాటతో దేవునికి ప్రతి పరిశుద్ధ దినమున కృతజ్ఞత కానుక ఇచ్చుట గురించి సాక్ష్యం ఏమిటంటే, ఎవరైతే చిన్న చిన్న వ్యాపారం చేసుకుంటున్నారో, ఎవరైతే డైలీ కూలి పనులు చేస్తున్నారో, ఎవరైతే తాపిమేస్త్రిగా, కార్పెంటర్గా, టైల్స్ పని, మార్బుల్ పని, గ్రైండ్ పని, ఈ పనులన్నీ చేసుకుని ప్రతి డైలీ వేజ్గా కూలి పనులకు వెళ్తున్నారో మీరందరికీ నేను చెప్పే ఒక మాట ఏమిటంటే, మీరు ప్రతి వారం వచ్చిన మరి కూలీలోంచి 10% ఇవ్వండి. అంతే మాత్రమే కాకుండా వారం మీ ఇంటికి ఖర్చులలోంచి కూడా మరి 10% ఇవ్వండి. ప్రతి నెల ఎవరైతే జీతాలు తీసుకుంటున్నారో ప్రతి నెల దశంభాగం ఇవ్వండి. అలాగే ప్రతి నెల మీ ఇంటికి అయ్యే ఖర్చులోంచి మరి దేవునికి దశంభాగం ఇచ్చినట్లయితే, ఎవరైతే దేవుని వాక్యం తెలియకుండా ఉంటున్నారో, ఎవరైతే దేవుని వాక్యం తెలుసుకోకుండా మరి అనేక ఆత్మలు నశించిపోతున్నాయో, అటువంటి వారికి దేవుని వాక్యం తెలుసుకుని మీ ద్వారానే వారు రక్షణ పొంది దేవుని వాక్యానుసారంగా జీవించే కుటుంబాలని మార్చే కుటుంబంగా మీరుండే భాగ్యం మీకు కలుగుతుందని నా అనుభవం సాక్ష్యం ఇస్తున్నాను. అంతే మాత్రమే కాకుండా మీరు ఎక్కడైతే బాప్తిసం తీసుకున్నారో, ఎక్కడైతే ప్రభురాత్రి భోజన సంస్కారం తీసుకుంటున్నారో అదే సంఘానికి ఈ కానుకలు మీరు ఇచ్చినట్లయితే మీ సంఘ పాస్టర్ గారు చెప్పే వాక్యాల ద్వారా అనేక మంది రక్షణ పొంది అనేక మంది వాక్యం తెలుసుకునే భాగ్యం మీరు కలిగించిన వారిగా ఉంటారని నా అనుభవం సాక్ష్యం ఇస్తున్నాను. 5వ మాటతో దేవునికి ప్రతిరోజు కృతజ్ఞతాస్తుతి చెల్లించడం గురించి సాక్ష్యం ఏమిటంటే, దేవుడు క్రైస్తవ కుటుంబాలకు ఇచ్చిన గొప్ప భాగ్యం ఏమిటంటే, అన్ని మతాలలో, అన్ని కులాలలో, అన్ని కుటుంబాలలో దేవుడు చేసిన కార్యాల గురించి స్లీపింగ్ చేసే టైంలో మనం దేవుడికి కృతజ్ఞతాస్తుతి చెల్లించినట్లయితే దేవుడు మన కుటుంబంలో సంతోషము, సమాధానము, సమృద్ధి కలిగిస్తాడని నా అనుభవం సాక్ష్యం ఇస్తున్నాను. రాష్ట్రపతి కొరకు, ప్రధానమంత్రి కొరకు, గవర్నర్ కొరకు, ముఖ్యమంత్రి కొరకు, అలాగే ప్రభుత్వ అధికారుల కొరకు, పోలీసు అధికారుల కొరకు, డాక్టర్ల కొరకు, నర్సుల కొరకు, లాయర్ల కొరకు, జడ్జీల కొరకు, అలాగే మరి విమానాలు, ట్రైన్లు, బస్సులు, కార్లు, బైకులు నడిపేవారి కొరకు, వెళ్ళేవారు, ఫారిన్ కంట్రీస్ వెళ్ళేవారి కొరకు, వస్తున్న అందరికీ క్షేమకరమైన ప్రయాణాలు దయచేసినందుకు, సిఆర్పిఎఫ్ జవాన్ల కొరకు, మిలిటరీ దళాల కొరకు, ఇండియా సరిహద్దుల్లో ఉన్నటువంటి పోలీసు అధికారులు అందరి కుటుంబాలను దేవుడు కాసు కాపాడినందుకు దేవునికి ప్రతిరోజు మనం కృతజ్ఞత చెల్లించినట్లయితే దేవుడు మన కుటుంబంలో సంతోషం, సమాధానము కలిగిస్తాడని నా అనుభవం సాక్ష్యం ఇస్తున్నాను. 6వ మాటతో దేవునికి ప్రతిరోజు సాక్ష్యంతో స్తుతించడం గురించి సాక్ష్యం ఏమిటంటే, ఈ రోజున 38వ ఎపిసోడ్లో 38వ మాటల గురించి, 38వ స్తుతించడం గురించి, 38వ మహిమపరచడం గురించి, 38వ గణపరచడం గురించి, 38వ కృతజ్ఞత కానుక గురించి, 38వ కృతజ్ఞత స్తుతించడం గురించి, 38వ సాక్ష్యంతో స్తుతించడం గురించి, 38వ వేకోజామున విజ్ఞాపన ప్రార్థన గురించి, 38వ కలిపే మాట గురించి, విడదీసే మాట గురించి చెప్పే భాగ్యం దేవుడు దయచేసినందుకు దేవునికి స్తుతి స్తోత్రం చెల్లించు. మరి 7వ మాటతో దేవునికి ప్రతిరోజు వేకోజామున విజ్ఞాపన ప్రార్థన మీరు నేను కలిసి చేసే ప్రార్థన ఏమిటంటే, ఎవరైతే నిరుపేదలుగా డైలీ కూలి పని చేసుకుని చిన్న చిన్న వ్యాపారాలు చేసుకుంటున్నారో, ఎవరైతే మరి చదువుకునే స్తోమత లేక అన్ని కులాలలో, అన్ని మతాలలో నిరుపేదలుగా ఉంటున్నారు, అన్ని కులాలలో, అన్ని మతాల వృద్ధులు, వికలాంగులు మరి నిరుపేదలు ఉంటున్నారు, మరి అనేక మంది నిరుపేదలుగా పుట్టుక క్రైస్తవులు ఉంటున్నారు, నిరుపేదలుగా పాస్టర్లు ఉంటున్నారు, నిరుపేదలుగా ఎవరెవరైతే ఉంటున్నారో వారందరి కొరకు ప్రార్థించేద్దాం. అలాగే ఎవరైతే వివాహాలు జరగక బాధపడుతున్నారో, ఉద్యోగాలు లేక బాధపడుతున్నారో, పిల్లల పుట్టక బాధపడుతున్నారో, మరి పిఆర్ లేక బాధపడుతున్నారో, విదేశాలకు వెళ్ళడానికి మరి బ్యాంకుల ద్వారా లోన్లు రాక బాధపడుతున్నారో, ఎవరైతే మరి అనేక రకాలుగా అనారోగ్యాలతో బాధపడుతున్నారో వారందరి కొరకు మీరు నేను కలిసి ఇప్పుడు ప్రార్థించేద్దాం. మహాపరిశుద్ధుడు, ప్రేమ కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ ఘనమైన ప్రశస్తమైన బంగారు పాదాలకు లెక్కలేని స్తుతి స్తోత్రాలు చేయించుకుంటున్నాను తండ్రి. ఈ దినాన్ని 38వ ఎపిసోడ్ చెప్పే భాగ్యం నాకు దయచేసిన స్తోత్రాలు చేయించుకుంటున్నాను తండ్రి. టీవీ ద్వారా, యూట్యూబ్ ద్వారా చూస్తున్న నా అనుభవం సాక్ష్యం చిత్తాను నాడు నేను కార్యక్రమం చూస్తున్న ప్రతి కుటుంబాలపై మీ హస్తం ఉంచండి, కాపుదల ఉంచండి. ప్రతి ఒక్కరికి విడుదల కలిగించి వారి కుటుంబంలో సంపూర్ణ ఆరోగ్యం రావాలి, అనేక మందికి వివాహాలు జరగాలి, అనేక మందికి నాయన అనేక రకాలుగా ఉద్యోగాలు రావాలి. అలాగే తండ్రి ప్రతి ఒక్కరిని మీరు స్వస్థపరచండి, మీరు బాగు చేయండి. ప్రతి ఒక్కరికి ఈ మెండని దీవుని ఆశీర్వాదం కొంచెం కుమ్మరించమని ప్రార్థిస్తున్నాను తండ్రి. ఈ దినాన్ని నార్మల్ డెలివరీ ద్వారా ఆడబిడ్డకు, మగబిడ్డకు జన్మొచ్చిన మరి కవలలకు జన్మొచ్చిన తల్లిని, బిడ్డలను దీవించండి. పుట్టినరోజు జరుపుకునే వారిని, బిడ్డరోజు జరుపుకుంటున్న వారిని, ఈరోజే పుట్టినరోజు జరుపుకుంటున్న వారిని, ఈరోజే గృహప్రవేశం జరుపుకుంటున్న వారిని, ఈరోజే మరి వివాహం ఫిక్స్ అయ్యి
మరి డేట్లు పెట్టుకున్న వారి కుటుంబాలని, అలాగే తండ్రి నాయన అనేక మంది విదేశాలకు వెళ్తున్న వారిని, వస్తున్న వారిని, ప్రతి ఒక్కరిని కూడా మీరు దీవించి ఆశీర్వదించి మీ దయలో మీ కాపుదలో మరి స్కూల్కి వెళ్ళే చిన్నబిడ్డల్ని, యవనస్తుల్ని, మరి ప్రతి ఒక్కరిపై మీ హస్తము కాపుదల నుంచి ప్రతి ఒక్కరిని కాసి కాపాడవలసిందిగా మా ప్రభును మీ ప్రియకుమారుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. దేవునికి స్తుతి స్తోత్రములు. ఈ రోజున 38వ ఎపిసోడ్ చెప్పే భాగ్యం దేవుడు దయచేసినందుకు స్తోత్రాలు చెల్లించుకుంటూ 38వ ఎపిసోడ్ చూసిన మీ అందరికీ నా ప్రత్యేకమైన కృతజ్ఞత తెలియజేస్తూ ఈ 38వ ఎపిసోడ్లను మాటలను ముగిస్తున్నాను. ఆమేన్, ఆమేన్, ఆమేన్.